హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వినాయక చవితి వచ్చేస్తుంది కదా, అందరూ బిజీగా ఉన్నారా? అందరివి షాపింగ్లు అయిపోయాయా? నేనైతే ఈరోజు వినాయకుడికి ఒక సింపుల్ బ్యాక్డ్రాప్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, మా ఇంటి ముందర ఒక రావి చెట్టు ఉంది. దాని ఆకులు రోజు ఇంట్లోకి వచ్చి నన్ను విసిగిచ్చేస్తున్నాయి. అందుకే ఈరోజు దాని ఆకులు కోసేసి వినాయకుడికి బ్యాక్డ్రాప్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. మీరు కూడా ఈ వినాయకుడి బ్యాక్డ్రాప్ కింద తయారు చేసుకోవాలనుకుంటే సింపుల్ అట్టముక్క రావి చెట్టు ఆకులు డబల్ టేప్ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నిజంగా ఐఎమ్ లక్కీ. మా ఇంటి ముందరే చెట్టు దొరకడం చాలా అదృష్టము. ఇలా రావి ఆకులతో చేసిందంటే వినాయకుడికి చాలా ఇష్టము. ఎకో ఫ్రెండ్లీ గణపయ్యని పెట్టడమే కాదండి, బ్యాక్డ్రాప్లు కూడా ఎకో ఫ్రెండ్లీ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. అది మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవడం ఇంకా చాలా బాగుంటుంది కదా. అందుకే నేను తయారు చేస్తున్నాను. మీ ఇంటికి దగ్గర రావి చెట్టు ఉంటే వెళ్ళి ఆకులు కోసుకొని మంచిగా కడిగి ఆరబెట్టుకోండి. తర్వాత ఏదైనా అట్టముక్క తీసుకోండి. నేను ఇక్కడ విస్తరాకు తీసుకున్నాను. ఒకటి కొత్తది విస్తరాకు తీసుకొని దాని పైదంతా తీసేసాను. మీకు ఒకవేళ బ్యాక్డ్రాప్ పెద్దదిగా కావాలి, మొత్తం కవర్ చేయాలంటే పెద్ద కార్డ్బోర్డ్ని తీసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా ఆకుల్ని తెచ్చుకొని ఇలా చేసుకోవడం ద్వారా చాలా లుక్ మంచిగా వచ్చింది. ఇలా ఆకులు వన్ బై వన్ చేసుకుంటూ అతికించుకుంటూ రావడమే. ఆకులు ఫస్ట్ వచ్చేసి కొంచెం పెద్ద ఆకులే పెట్టండి. తర్వాత కిందికి వచ్చే కొద్దీ స్మాల్ సైజు లీవ్స్ పెట్టడం ద్వారా కొంచెం లుక్ బాగుంటుందని నాకు అనిపించింది. నేను అలాగే పెట్టేశాను. చూసారా ఎంత అందమైన బ్యాక్డ్రాప్ రెడీ అయిపోయిందో. ఇంకా మీకు మంచిగా అనిపిస్తే దీనికి ఇంకా డెకరేటివ్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఆకులేం ఊడిపోవు. ఒకటి నుంచి ఒక దగ్గరికి చేంజ్ చేసినా ఆకులేం ఊడిపోవు. చాలా డబల్ టేప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అన్నీ అతికించుకున్న తర్వాత ఇలా కాడలు కట్ చేసుకోవడమే. ఇలా ఆకులన్నీ అతికించుకున్న తర్వాత ఒక పెద్ద ఆకు ఉంటే అలా పైన పెట్టేశాను అందంగా కనిపించడం కోసం. ఈ బ్యాక్డ్రాప్లో మా వినాయకుడిని పెట్టాను. చాలా అందంగా కనిపించింది. ఈసారి వినాయక చవితికి ఇలాగే తయారు చేద్దాం అనుకుంటున్నాను. వందలకు వందలు పెట్టి బ్యాక్డ్రాప్లు కొనే కంటే ఇంట్లోనే ఇలా సింపుల్గా రెడీ చేసుకోవడం ద్వారా చాలా మంచిగా ఉంటుంది. మన చేతులతో తయారు చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెసే, కానీ పిల్లలకు ఒకసారి చెప్పండి, ఈజీగా చేస్తారు. వినాయకుడు అంటే ఎవరికి ఇష్టం లేదు? అసలే పిల్లలకి వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా. పిల్లలు చేస్తే వినాయకుడికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి. ఇలా చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ పెట్టేసుకోండి. మా ఇంట్లో కొద్దిగా మాత్రమే ఫ్లవర్స్ ఉన్నాయి. సాటర్డే ఫ్లవర్స్ అన్నీ అవగొట్టేశాను నేను. ఈ పండక్కని తెచ్చుకుంటాం కదా ఫ్లవర్స్, ఇలా చామంతులు, గులాబీలు ఇంకా రకరకాల కలర్స్తో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఏం ఊడిపోవు, ఆకులు నీట్గా ఉంటాయి. ఇలా బ్యాక్డ్రాప్ తయారు చేసుకున్న తర్వాత ఎక్కడ వినాయకుడిని అయితే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టేయచ్చు. ఇది వినాయకుడికే కాదు, ఏ ఇంట్లో పూజలు చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా ఇలా బ్యాక్డ్రాప్ రెడీ చేసుకోండి. సూపర్ లుక్ వస్తుంది. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఒక బుల్లి గణపయ్యని తీసుకొచ్చి పెట్టాను. చూడండి, లుక్ అదిరిపోయింది. ఎంత బాగుందో కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అయిపోండి.